నిర్గమకాండము 2వ అధ్యాయము. ఈ యొక్క అధ్యాయము శ్రమలోనున్న ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన ఒక బహుమానము. సర్కిల్లో లైట్ వేయండి. ముందు నుండి మనం ఆరంభం నుండి చూస్తే ఇందులో లేవి వంశము లేక లేవి గోత్రము. మొదటి వాక్యం ఏం చెప్తుందంటే, లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. ప్రియులారా, లేవి అనే వ్యక్తికి దేవుడు ఇచ్చినటువంటి బహుమానం ఇది. ఈ అధ్యాయములో 2 వివాహములు ఉంటాయి. ఒకటి అమ్రాము యాకోబుల వివాహము. రెండో వివాహము చెప్తారా మీరు? మోసే ఒక్కడికేనా? మోసే షిప్పోరాల యొక్క వివాహము. వివాహము అనే మాట దగ్గర దైవజనులు ఒక అంశాన్ని ఇచ్చారు. ఒకరికి వివాహము చేయడానికి భారతదేశంలో ఎన్నో విషయాలు పరిగణలోనికి తీసుకుంటారు. అందులో ABCDEFGH దాకా నేను చెప్పగలను. ఏ అంటే ఏజ్, B అంటే బ్యూటీ, C అంటే కలర్, క్యాస్ట్, D అంటే డౌరీ, E అంటే ఎడ్యుకేషన్, వీళ్ళారా F అంటే ఫ్యామిలీ. ఇలా ABCDEFGH చాలా చెప్పగలను నేను. ఇది భారతదేశం. ఇది ఓపెన్గా మాట్లాడుకోవడం తప్పేం కాదు. పెళ్ళనగానే ఇవే చూస్తారు. మరి ఈ దరిద్రగొట్టు కులాలు భారతదేశంలో తప్ప ప్రపంచంలో ఎక్కడా లేవు. అంచేత మరి వారేం చూస్తారు? బయట దేశాల వారు ఏం చూస్తారు? బహుశా భక్తిని చూస్తారు. ప్రియులారా, ఇశ్రాయేలీయులకు ఒకానొక సందర్భంలో కొన్ని కారణముల వలన కొన్ని నియమములు పెట్టబడినవి. అవి ఇవాళ మీకు మనకు వర్తించవు. అవి మనం ఇశ్రాయేలీయులం కాదు. దైవ గ్రంథంలో దేవుడు ఒకే ఒకరికి వివాహ నియమం పెట్టాడు. ఆయన ఎవరంటే ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు మాత్రమే. అంటే ప్రధాన యాజకుడు అయ్యేదాకా ఆయనకి పెళ్ళి అవదా? అవుద్ది. యాజకుడుగా ఉండగానే పెళ్ళి అవుద్ది, తర్వాత అవుతాడు ప్రధాన యాజకుడు. మేబీ వారు ఏం చేయాలంటే, వారు మాత్రమే లేవి గోత్రములో ఉన్నటువంటి కన్యకలను వివాహము చేసుకోవాలి. ప్రియులారా, వాళ్ళ గోత్రాలు ఇవి మనకుండవు కనుక మరి ఎవరిని పెళ్లి చేసుకోవాలి అంటే, దేవుని ఆశీర్వాదము కలగాలి అంటే ఒక క్రైస్తవుడు క్రైస్తవురాలినే పెళ్లి చేసుకోవాలి. ఒక క్రైస్తవురాలు క్రైస్తవుణ్ణి మాత్రమే పెళ్లి చేసుకోవాలి. అది పెళ్ళంటే. దేవదాసయ్య గారు అన్నారు, వారు ఏ కులాలు అనేది దేవునికి అక్కర్లా, దేవుడు కులాలు పెట్టలేదు కనుక. కానీ వాళ్ళిద్దరూ ఏక మతస్థులై ఉండాలి, ఏక దేవుణ్ణి కలిగిన వారై ఉండాలి. అమ్మాయిది ఒక దేవుడు, అబ్బాయికి ఒక దేవుడు. తో ఇప్పుడు ఇద్దరు దేవుళ్ళకి లింకు కుదురుద్దా? కుదరదు. కనుక లేవి వంశస్థుడు వెళ్ళి లేవి గోత్రములోని వంశస్థురాలిని వివాహము చేసుకొనెను. సో వివాహం దగ్గరకు వచ్చాం కాబట్టి ఒక మాట నేను చెప్తాను. ప్రియులారా, ఇశ్రాయేలులకు ఒకానొక కాలంలో ఒక సమస్య వచ్చింది. మరి సంఖ్యాకాండము 36వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం చూద్దాం. ఇక్కడ
సెలోపెహెదు అని ఒక ఆయన ఉంటాడు. ఆయన వెరీ ఫేమస్ అన్నమాట. ఎందుకంటే ఆయనకి కూతురులే కానీ కొడుకులు లేరు. సో ఆ రకంగా ఆయన ఫేమస్ అన్నమాట. ఇంకా మనం చూస్తే ఈ సెలోపెహేదు కుమార్తెలు మరి ఆస్తి పంపకాలు జరిగినప్పుడు ధర్మశాస్త్రం ప్రకారంగా మగపిల్లలకి ఆస్తి ఇవ్వాలి. నేను ధర్మశాస్త్రం ప్రకారంగా నా గుళ్ళో పాస్టర్ గారు చెప్పారు అని నా మీద తోసేసి మీరు ఏదేదో చేయకండి. ఆ కాలంలో ధర్మశాస్త్రం ప్రకారంగా మరి అబ్బాయిలకు మాత్రమే ఆస్తి వెళ్ళద్ది. ఇది ఎలా ప్రారంభమైందంటే యూదా గోత్రానికి ఇంత భూమి, అలాగే షిమ్యోను గోత్రానికి ఇంత భూమి, మరి దాను గోత్రానికి ఇంత, నఫ్తాలికింత, వారికింత, వీరికింత అని చెప్పి అన్ని గోత్రాలకు సమంగా భూమిని పంచినప్పుడు సెలోపెహేదు కుమార్తెలు వెళ్ళారు. యెహోషువ గారి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు మోషే గారు లేరు. అయ్యా, మా నాన్నకు మేము 4 కూతుర్లు, మీరేమో మగోళ్ళ పేర్ల మీద ఆస్తులు పంచుతున్నారు, మా ఇంట్లో మగోళ్ళు లేరు, మరి మాకేమొస్తుంది చెప్పండి అని వారు అడిగినందుకు మరి అప్పుడు వారు లైన్లోకి వచ్చారనమాట. మరి ఇంకొక మాట కూడా జరిగింది. అక్కడ ఏం జరిగిందంటే, ఒక నిమిషం, ఇప్పుడు యూదా గోత్రం వారు ఉన్నారు, వీళ్ళు షిమ్యోను గోత్రాన్ని నుంచి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. యూదా గోత్రికులకేమో బెత్లెహేము చుట్టూ ఉన్నటువంటి భూభాగాలన్నీ కూడా వాళ్ళకి వెళ్ళాయి. ఇప్పుడు వేరే గోత్రానికి ఇంకో సైడు, నార్త్ సైడ్ ఎక్కడో వాళ్ళకి భూమి వచ్చింది అనుకోండి, మరి పెళ్ళిళ్ళప్పుడు ఈ భూమి ఆ పిల్లకిస్తే ఈ భూమి ఎవరిదవుద్ది? యూదా గోత్రం వారిదవుద్ది. చాలా గొడవలు వచ్చేస్తాయి అన్నమాట ఈ గోత్రాల్లో. అప్పుడు ఏం పెట్టారంటే, రూల్ ఏం పెట్టారంటే, మరి ఏ గోత్రంలో ఉన్నవాళ్ళు ఆ గోత్రం వాళ్ళనే చేసుకోండి అని పెట్టారు. తద్వారా అక్కడ ఏం రాస్తుందమ్మా, భూమి వేరొక గోత్రములోనికి పోకూడదు. అంటే ఈ భూభాగంలో ఎప్పుడు యూదా వాళ్ళే ఉంటారు. మరి ఇప్పుడు రాజమండ్రిలో ఉన్న అమ్మాయిని హైదరాబాద్ ఒకటి చేసుకున్నాడు అనుకో, ఆ పొలం ఆడికి వెళ్ళిపోయినట్టే కదా, ఆ పొలం తెలంగాణ వాడికి పోయినట్టే కదా. అంటే అలా మీకు అర్థమైందని చెప్పాను నేను. పోకూడదా అంటే, ఇప్పుడు చేసుకుంటే చేసుకోండి, అమెరికాలో చేసుకోండి, నాకేంటి. అంటే దేవుడు స్వాస్థ్యాలు ఇచ్చాడు, ఈ భాగంలో ఈ గోత్రం, ఈ భాగంలో ఈ గోత్రం ఉండమన్నాడు కనుక మీకు గందరగోళం రాకుండా ఉండాలంటే, అంటే నీ ఇష్టం వచ్చినోడు నీకు నచ్చినోడిని చేసుకోవడానికి కుదరదా అంటే ఇశ్రాయేలీలకి కుదరదు. నాకు ఆ గోత్రంలో ఉన్న అబ్బాయి చాలా బాగా నచ్చాడండి, నాకు ఈ గోత్రంలో ఉన్న అమ్మాయి ఇంకా బాగా నచ్చిందండి అంటే నోరు ముయ్యి అంటారనమాట పెద్దలు. దేవుని బిడ్డ, ఇవన్నీ కూడా దేవుడిచ్చిన ఆస్తులు, దేవుడిచ్చిన భూములు. మరి దేవునికి హక్కు ఉంది, చెప్పేటువంటి హక్కు ఉంది. ఒక గోత్రంలో నుంచి ఇంకో గోత్రంలోనికి పోకూడదు. ఇవాళ మన గోత్రాలు లేవు ప్రియులారా, మనకు క్రైస్తవ్యం ఒకటే. అంటే ఇద్దరు ఏక మతస్థులై ఉంటే చాలు. మరి మన చర్చిలోనే కుమార్ బాబు గారని ఉండేవారు, ఇప్పుడు ఉన్నారు. ఆయన రోజు వాళ్ళ అబ్బాయికి సంబంధం వస్తే ఆ పిల్ల తండ్రి ఓ మాట అడిగాడంట, మీ అబ్బాయికి సర్టిఫికెట్లో బీసీసీ అని ఉంటే సంబంధానికి రండి, లేకపోతే అక్కర్లేదు వెళ్ళిపోండి. ఏదో పెళ్లి కొరకు మారే వాళ్ళైతే మాకు అక్కర్లా. ఉన్నారా ఇటువంటి క్రైస్తవులు? అంటే ఏదో సంబంధం అని చూడరమ్మా. ఒక పెద్ద గుంపు ఉంది, వాళ్ళు బీసీసీ అయి ఉంటే బీసీసీ వాళ్ళనే చేసుకుంటారు వాళ్ళు, లేకపోతే చేసుకోరు వాళ్ళు. అటువంటి వారు కూడా ఉన్నారంటే మీరు క్రైస్తవులు అనడానికి ఒక రుజువేంటి అని కనీసం ఆ రుజువును కొంతమంది చూస్తున్నారు. మరి అందరికీ కొంతమందికి బీసీసీలు ఉండవు కదా. మరి ఈ సంగతి ఏంటి అని ఒకప్పుడు నన్ను అడిగారు.
నేనేమంటానంటే బీసీసీ అని ఉంటేనే పరలోకం వెళ్ళొచ్చు అని బైబిల్లో ఎక్కడైనా ఉంటే, బైబిల్లో ఉంటే మరి చూపించమనండి ఎవరినన్నా, ఏ పాదిరినైనా, ఏ క్రైస్తవునైనా, ఏ గవర్నమెంట్నైనా. అది ఇండియా దేశముడు పెట్టింది, అది దేవుడు పెట్టింది కాదు. అది పెట్టాడా దేవుడు? పెట్టాడా? ఏమ్మా, ఎవడ పెట్టాడు? ఇది ఎవడ బుద్ధి లేనుడు పెట్టాడు, అంతే. సో అది ఎందుకు పెట్టారు ఇప్పుడు అదంతా నేను చెప్పను, కానీ నాకు తెలుసు దాని హిస్టరీ. సో ఇలా ఉంటేనే, ఇది సర్టిఫికెట్లో రాసుంటేనే నేను పరలోకం తీసుకెళ్తాను అని దేవుడు ఎక్కడైనా బయలుపరిచాడా? ఎక్కడైనా ఉందా? లేదు. సో అందుకని నేను దాన్ని సపోర్ట్ చేయను. ఎవరి సర్టిఫికెట్లో ఏమున్నా అది నాకు అనవసరం, దేవునికి కూడా అనవసరం. దేవుడు నీ సర్టిఫికెట్లు చూసి పరలోకం రానివ్వడు నిన్ను, అర్థమైందా? అలా అయితే మరి చదువుకున్న వాళ్ళ సంగతి ఏంటండి? వాళ్ళ దగ్గర ఏ సర్టిఫికెట్లు ఉన్నాయి? ఇదేమన్నా పాస్పోర్ట్ అనుకుంటున్నావా? కాదు. సో వివాహములో చాలా విషయాలు ఇమిడి ఉంటాయి ప్రియులారా. ఇక్కడ మనం వాక్యమును చూస్తే లేవి అనే మాట వచ్చింది కనుక, లేవి పేరున దేవుడు ఒక గ్రంథాన్ని రాయించాడు. లేవి ఎంత గొప్పవాడంటే, లేవి పేరు మీద ఒక గ్రంథం బైబిల్లో ఉందండి. ఇశ్రాయేలు 12 గోత్రాల్లో 12 గోత్రీకులు ఉన్నారు కదా, వాళ్ళ పేర్ల మీద గ్రంథాలు లేవు. మరి ఇశ్రాయేలుల పేర్ల మీద ఉంటాయి. యెహోషువ ఉన్నాడంటే ఆయన గోత్రకర్త కాదు, సమూయేలు ఉన్నాడంటే ఆయన గోత్రకర్త కాదు. వాళ్ళ పేర్ల మీద గ్రంథాలు ఉన్నాయి. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది, 12 మంది గోత్రీకులు ఉంటారు కదా, వాళ్ళ పేర్లలో ఎవరి పేరున గ్రంథం లేదు. కానీ ఒక్క లేవీకి దేవుడు ఆ భాగ్యాన్ని ఇచ్చాడు. లేవీయ కాండము ఎంత గొప్ప భాగ్యం అండి ఇది. వారి పేరును దేవుడు ఎత్తి చూపిస్తున్నాడు. ప్రియులారా, లేవి అనగా అర్థం ఏమిటంటే చాలా చక్కని అర్థం ఉంటుంది. లేవి అనగా హత్తుకొని ఉండువాడు. ఎవరండి? హత్తుకొని ఉండువాడు. దేవునిని హత్తుకొనేవాడు, దేవుని మందిరాన్ని హత్తుకొని ఉండేవాడు. అందుకే లేవి గోత్రాన్ని ప్రభు తర్వాత సెలెక్ట్ చేసుకున్నాడు. మోషే లేవి గోత్రం నుండి వచ్చాడు, దేవునిని హత్తుకొని ఉన్నటువంటి వాడు. నువ్వు దేవుణ్ణి హత్తుకొనే స్థాయిలో కానీ స్థితిలో కానీ నువ్వు ఉన్నావా? హత్తుకొని ఉండాలి. ప్రియులారా, దేవుడు మనలను హత్తుకొనువాడు, ఎత్తుకున్నవాడు. మరి అలాగే విశ్వాసి దేవునిని హత్తుకొని ఉండాలి. అది విశ్వాసికి ఆశీర్వాదకరమో, అది ఒక అద్భుతకరము. ప్రియులారా, పాఠంలోనికి వస్తే మరి ఆ స్త్రీ గర్భాన్ని ధరించి ఒక కుమారుని కని వాడు సుందరుడయుండుట చూచి 3 నెలలు వానిని దాచెను. 3 నెలలు అంటే మరి 90 దినములు ఆమె వానిని దాచెను. నీవు దాచగలిగే కాలమో నువ్వు దాచాలి. చూడండి, యేసు ప్రభువును భూమి 3 దినాలు దాచగలిగింది. భూమి అందంట ముందు దేవునితో ఒప్పందం చేసుకుందంట, ఈ దేవకుమారుణ్ణి నేను దాచగలనా? నేను దాచలేను. సృష్టి చేసిన వాణ్ణి ఈ భూమిలో పాతిపెడితే నేను భరించగలనా? నేను భరించలేను. అప్పుడు తండ్రి అన్నట, ఏ భూమి, నువ్వేం పెద్ద వరి అయిపోకు, 3వ రోజు ఇలా ఎంటర్ అవగానే నేను లేపేస్తాను. ఆ మొదటి రోజు ఆ ఈవినింగ్ అట్లా ఆయన ఎంటర్ అవుతాడు. 3వ రోజు ఆయన సమాధి చేసిన శుక్రవారం 6 దాటగానే శనివారం అయిపోయింది. మరి ఆదివారం తెల్లారుజామున ఆయన బయటకు వచ్చాడు. 3 కంప్లీట్ దినాలు అందులో ఆయన లేడు, కానీ 3 రోజులు టచ్ అయ్యాయి. ప్రియులారా, శుక్ర శని ఆది అంతే, రోజులు మారాయి. అదే మనకు లెక్క. సో 3వ దినము ఈ భూమి ఆయనను దాచలేకపోయింది. చూడండి,
మరి ఏమాయను ఏమాయను అనేటువంటి కీర్తనలో కూడా ఆ చరణం మనకు రాసి ఉంటుందన్నమాట. సో ప్రియులారా, ముందుకెళ్దాం మనం. ఇప్పుడు దాచలేక, మరి ఎందుకు దాచలేరు పిల్లల్ని ఎందుకు దాచలేరు అంటే 3 నెలలు ఏడవలేదా? 3 నెలలు ఏడవలేదా? ఏడ్చారు. మీకు గుడిలో ఈ గంట మొత్తం చెప్పడానికి సాధ్యం కాదు, ఓకే? కాబట్టి దేవుడు ఇతర రూపాల్లో మీకు చెప్తున్నాడు అనమాట. నేను మీకు ఒక హింట్ ఇస్తాను. మరి టైము అవకాశం ఉన్నవాళ్ళు చూడండి. ఒకవేళ అవకాశం మాకు ఏ రూపంలోనూ కూడా లేదండి అంటే వారానికి ఒక రోజు మన గుళ్ళోనే చూపిద్దాం. మాకు అవకాశం లేదన్న వాళ్ళు కనీసం వినయ్ కన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సో నేను మీకు చూపిస్తాను. ప్రియులారా, మోషే గారి జీవితం నిర్గమకాండము చాలా ప్రాముఖ్యమైన చరిత్ర. దీనిని ఒక సీరియల్గా తీశారనమాట. సినిమా అంటే 3 గంటల్లో అయిపోద్ది, 2 గంటల్లో 3 గంటలు అయిపోద్ది. మరి సీరియల్ అయితే, సీరియల్ అంటే మీకు తెలియదు కదా. సీరియల్ అంటే మన ఆంధ్ర వాళ్ళకి అసలు తెలియదు. నేను ఎప్పుడు సీరియల్ చూడలేను కానీ అవి తెలుసు. సీరియల్ అంటే వరుసగా వస్తూ ఉంటుంది. మా నిర్గమకాండం అంత సీరియల్ అనమాట. సో దాన్ని మీరు ఆ పేరు చెప్తానులే ఆఖరణ, ఇంటికి వెళ్ళాక చూడండి, ఓకే? దేవుని బిడ్డ, ఎందుకు అంటే అందులో కొన్ని మర్మాలు ఉంటాయి, అన్ని గ్రంథంలో రాయలేరు. మరి ఈ యొక్క మోషే ఇంటిలో ఆ తల్లిదండ్రులు దాచినప్పుడు ఆ బిడ్డ ఏడుపు మొదలు పెడతాడనమాట. ఈ ఏడుపు చుట్టుపక్కల వారికి వినపడద్ది. వాళ్ళు ఏం చేస్తారంటే, కొంతమంది మంచోళ్ళు ఉంటారు పక్కోళ్ళు, కొంతమంది ఆ మహానుభావులు ఉంటారు. చెడ్డోళ్ళు అండవు ఎందుకులే, మన నోరులు పాడవుతాయి. మహానుభావులు ఉంటారు మన పక్కల్లో. ప్రియులారా, వీళ్ళ పిల్లోడిని పడేశారు, వాళ్ళ పిల్లోని దాచారు. ఉంటుంది కదా లోపల, మాకో రూలు వాళ్ళకో రూలు అని ఉంటుంది కదా, ఉంటుంది. మరి ఎవరు కంప్లైంట్ చేశారో మరి చెక్కింగ్కి వచ్చారనమాట. మోషే గారు ఇంటికి, తల్లిదండ్రుల ఇంటికి చెక్కింగ్కి వచ్చారు. మరి ఇంతకాలము దాచిన బిడ్డను దొరకనిచ్చుకుంటారా? వారు గబగబా ఒక గోడకి రంధ్రం చేసి అందులో నుంచి మిరియామును పంపించి పిల్లోని షిఫ్ట్ చేసేసి ఆ బిడ్డ మీద అన్ని కప్పేసి బరువులు పెట్టేసి ఏడవకుండా మరి చెక్ చేసుకోండి అని ఆ బొరు దగ్గర మిరియామును కూర్చోబెట్టారు. నెతికారు ఎంతసేపు నెతికినా ఆనవాళ్ళు కానీ జాడ కానీ పిల్లాడు కానీ దొరకలేదు. ఆఖరణ నాయకుడు అంటాడు, ఒరే అందరూ సైలెంట్గా ఉండండి, సౌండ్ వినబడుతుంది ఏమో చూద్దాం. వారు ఎంత మౌనంగా ఉన్న సౌండ్ కూడా రాలా. ఓకే, ఇదేదో తప్పుడు రిపోర్ట్ అని చెప్పేసి వెళ్ళిపోయారు. మరి ఇవన్నీ గ్రంథంలో ఉంటాయా అంటే చరిత్రలో కొన్ని ఉంటాయి. దేవుడు అన్నీ రాస్తే ఈ గ్రంథం భూలోకమైనను చాలదని యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఉంది. దేవుని బిడ్డ, ఆ సైనికులు వెళ్ళాక ఈ తల్లిదండ్రులు ఆ దాచిన బిడ్డను తెరిచి చూస్తే ఇంకెక్కడ పిల్లోడు, ఆ బరువులకి ఎప్పుడూ చచ్చిపోయి ఉన్నాడు. ఆల్రెడీ ఆ పిల్లవాడు చనిపోయి ఉన్నాడు. అప్పుడు మోషే యొక్క తల్లి మోకాళ్ళేసి, ఒక ప్రక్క అక్క అయినటువంటి మిరియాము మోకాళ్ళేసి గొల్లున ఏడుస్తూ, దేవా ఎందుకు ఆ మొదటి దినమే దొరికేలాగా చేయలేకపోయావా? ఈ 3 నెలలు ఎందుకు మా చేతిలో ఉంచావు? ఇప్పుడైనా నువ్వు అద్భుతాన్ని చేయగలవు అని నమ్ముతున్నాం అని కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే కెవ్వుమని కేకేసి బతికాడమ్మ మోషే. అంటే మరణ గండము దాటి వచ్చాడనమాట. ఇవన్నీ గ్రంథాలలో రాసుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. యేసు ప్రభు వారి సంగతులు కూడా గ్రంథాల్లో అన్నీ లేవు.
అప్పుడు ఇంకా దాస్తే ప్రమాదము, ఈ చెక్కింగ్ ఎనీ టైం జరగవచ్చు, ఏం చేద్దాం అని ఆ జమ్ము పెట్టి తయారు చేసి పెట్టెలో పెట్టి విడిచిపెట్టారు. వీళ్ళారా, ఈ యొక్క జమ్ము పెట్టె దానికి మరి చాలా పెద్ద చరిత్ర మనకు కనబడుతూ ఉంటుంది. సో ఈ జమ్ము పెట్టెను మరి ఇంగ్లీష్లో ఏమని వర్ణిస్తారంటే ఇదొక ఆర్క్. నోవాహు గారు ఆది కాండంలో ఒక వాడను చేశారు. ఈ వాడకు కీలు పూయమని చెప్పాడు దేవుడు. నీరు రాకుండా దాన్ని కీలు పూసి లోపల బయట భద్రం చెయ్యి అని చెప్పాడు దేవుడు. వీళ్ళారా, అంత పెద్దవాడ ఒక కుటుంబాన్ని కాపాడింది. యనమండుగురు రక్షింపబడ్డారు ఆ వాడ ద్వారా. నిర్గమాకాండంలో ఒక చిన్న వాడను చేయించాట దేవుడు. నోవాహు చేసినట్టుగా ఈ అమ్రాము, ఈ యాకోబు ఒక చిన్న పెట్టెను చేసింది. మరి ఇంగ్లీషులో దాన్ని కొందరు భక్తులు ఏమంటారంటే ఇట్స్ ఎన్ ఆర్క్. ఇదొక వాడ, ఇదొక మందసము. ప్రియులారా, మందసం అనగా ఒక పెట్టె. మరి నోవాహు యొక్క వాడను కూడా ఆర్క్ ఆఫ్ ద నోవా అంటారు. అది కూడా ఆర్క్ అంటే మందసము మరియు పెట్టె రెండు కూడా. సో ఈ వాడ ఒక్కని కొరకు చేయబడినటువంటి వాడ. ఒకసారి మనం ఆది కాండము 7వ అధ్యాయాన్ని మనం జాగ్రత్తగా చూస్తే, దేవుడు నోవాహుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, చితిసారకపు మ్రానుతో నీ కొరకు వాడను చేసుకొనుము. ఎన్నో వచ్చినము అది 14 వచ్చినము. ప్రియులారా, ఆది కాండము 6:14 చూడండి. వాడెవరి కొరకు? నీకోసమే. ఈ జనమందరి కొరకు కాదు, వాడెవరి కొరకు? నీకోసమే. నువ్వు కావాలి నాకు, నువ్వుంటే నీ ద్వారా నేను మరలా ప్రజల్ని పుట్టించుకోగలుగుతాను, నీవు అక్కడవు చాలు నాకు అని దేవుడు స్పష్టంగా, వాడ ఎవరి కొరకు చెప్పాలా? నీకోసమే. మరి వీళ్ళందరి కోసం కాదా? దేవుడికి ముందే తెలుసు. నువ్వు పిలుస్తావు కానీ, చెప్పడం చెప్తావు కానీ వీళ్ళెవ్వడు రాడయ్యా వాళ్ళలోనికి. నిజంగా అందరూ వచ్చేస్తే వాడ సరిపోద్దా? అందరూ వచ్చేస్తే వాడ సరిపోద్దా? రేపొద్దున అందరూ వచ్చేస్తే మేఘాలు సరిపోతాయా? ఏమా మీకు రాకడ మీద ఉంటుంది కానీ నాకు రాకడ రోజు జరిగేటువంటి గొడవలు ఉంటాయే, వాటి మీద కూడా ఉంటుంది నాకు. ఇప్పుడు మేఘం ఎక్కారనుకోండి, వాళ్ళ ముగ్గురు మేఘం ఎక్కారనుకోండి, అందులో ఒక ఆవిడ ఉంటుంది, మన ముగ్గురు లావుగానే ఉన్న బరువు అయిపోద్ది, ఎక్కడితేమో ఇవన్నీ దిగిపోమంటే బాగుండు. నేను ఎందుకు దిగుతాను, నువ్వు దిగి వేరే మేఘం ఎక్కువ అంటుంది ఇంకొక ఆవిడ. ఇప్పుడు చిన్న చిన్న గొడవలు ఎక్కడ అన్ని చోట్ల ఉంటాయి గొడవలు. సో మా మేఘం మీద ఎక్కువైపోయారు, మీరు పక్క మేఘం మీదకి బొండాని అంటారేమో రేపొద్దున. దేవుని బిడ్డ, వాడ అందరి కొరకు కానీ దేవుడు అందరికి ఆహ్వానం ఉంది కానీ ఇది నీకే అన్నాడు. దేవుని మాటే నెగ్గింది చూడండి, దేవుని మాటే గెలిచింది చూడండి. నోవాహు అంటే అతని కుటుంబం. నోవాహు ఒక్కడు కాదు, ఒక్కడేం చేస్తాడు వెళ్ళి? అందులో నోవాహు భార్య ఉంది, నోవాహు కొడుకులున్నారు, నోవాహు కోడళ్ళున్నారు. ప్రియులారా, నోవాహును బట్టి యనమండుగురు ఆ వాడలో ప్రవేశించి రక్షణ పొందారు కదా. వారిలో నుండి జనాంగాలు వచ్చాయి. ఇప్పుడు మనందరం ఆదాములు నుండి వచ్చామంటాం కానీ షేము, హాము, యాపేతు. మరి ఎవరైనా ఇక్కడ BA ఇంగ్లీష్ చదివి ఉంటే అందులో అసలు లాంగ్వేజ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, మనకి ఈ లాంగ్వేజ్ ఏంటి అనేది
దానికి ఒక నోవాహు కొడుకు పేరు ఉంటుంది అన్నమాట, ఒక లాంగ్వేజ్కి. ముగ్గురు పేర్ల మీద లాంగ్వేజ్లు ఉన్నాయి. ప్రియులారా, ఆ కొడుకులు బిడ్డల్లో నుండే భాషలు వచ్చాయి. అర్థమైందా? ఆదికాండం 11లో ఆ వారిలో నుండే భాషలు వచ్చాయి. సో షేము వారు ఒక పక్కకు పోయారు, హాము వారు ఒక పక్కకు పోయారు, కనాను వారు ఒక పక్కకు పోయారు. అక్కడ రకరకాల భాషలు ఏర్పడ్డాయి, అది వేరే సంగతి. సో నిర్గమకాండములోని ఓడ, ఈ ఓడ మోషే కొరకు. ఒక్కడు రక్షింపబడితే, ఒక్కడు బ్రతికితే మొత్తం జనాంగం బతుకుతుంది. అర్థమైందా? దేవుడు ఒక్కడిని ఎన్నుకుంటాడండి, ఒక్కడిని నిలబెట్టుకుంటాడండి, ఒక్కడిని వాడుకుంటాడండి. మరి మనోవిచారం అనే కీర్తనలో దేవుడు దేవదాసయ్య గారికి ఒక చరణం అందిస్తూ, నీ ఒక్కడే ఏం చరణం? కాదు కాదు, నీ ఒక్కడవు ఉంటే చాలు, నాకు సమస్తము ఉన్నట్టే. ఆకాశము భూమియు పోయినా నాకు పోయినదేమీ లేదు. ఆ చరణం చెప్పగలరా మీరు? నెంబర్లు చెప్పుకో, నా దగ్గర నెంబర్లు ఉండవు ఇక్కడ. ఆకాశము భూమియు పోయిన మరలా ఆకాశము భూమియు పోయినను యున్నా నాకు నీవొక్కడవేయునా నాకు సమస్తమున్నట్టే. మీకు మాట చెప్తాను నేను. ఇప్పుడు పరలోకం వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరిని మనం చూస్తాం. మీరు చూస్తారా చూడరా? రిప్లై ఇవ్వండి. చూస్తారంటారా చూడరంటారా? చూస్తారు. మరి యేసుప్రభు వారిని ఎలాగో చూస్తారు, భక్తులను చూస్తారు. మోషే గారిని చూస్తారా? చెప్పండి. దేవదాసయ్య గారిని ఏమైనా చూస్తారా? చెప్పండి. మరి దేవదాసయ్య గారిని, ఇప్పుడు దేవదాసయ్య గారు ఆ కుర్చీలో కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు ఒక్కొక్కరిని అలా చూసుకుంటూ వెళ్తున్నావు నువ్వు. దేవదాసయ్య గారు అక్కడ కనబడ్డారు నీకు. అప్పుడు ఏమంటావు నువ్వు? అంటే అసలు పరలోకం గురించి ఏమీ ఊహ ఐడియా ఏమి ఉండవు, వెళ్ళిపోతావు అంతే. ఇక్కడ ఏముండవు. ఇంక ఇదేం వెళ్ళడం అమ్మ ఇదే? నువ్వు వెళ్ళి ఏం చేస్తావు? అది నీకు తెలియాలి కదా. ఏం చేస్తావు? దేవదాసయ్య అక్కడ కూర్చొని ఉన్నారు, అప్పుడు ఏం చేస్తావు? చెప్తారా? అలవాటు ఉందా మీకు? మా నాన్నయ్య గారు చెప్పారు, అయ్యగారు మరణాతమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? రాజమండ్రి అండి. ఏ సంఘం? కెత్తిట్రైల్ అండి. ఓహో, కెత్తిట్రైల్ నుంచి వచ్చారా? మరి నేనన్ని పాటలు రాస్తే మీరు అసలు పాటలు పాడేవారు కాదు కదా కెత్తిట్రైల్ వాళ్ళు. మనోవిచారం పాట వచ్చా మీకు? ఇప్పుడు ఆయన ఏమైనా పెతుకొస్తువులని రుద్రమిశ్రం వాళ్ళు అడుగుతాడు ఏంటి? నిన్నే పట్టుకుంటాడు, నీ పీకే పట్టుకుంటాడు. అయ్యారు నీ పొట్ట ఇట్టామండి, ఇంట్లో పొట్ట ఎవడకు కావాలి? నీ పాట ఇట్టావాలి, నీ పాట ఉందా లేదా ఇక్కడ? అరే నీకు అలాంటి ఆలోచన లేకపోతే నీ బ్రతుకులో నీకు భయమే ఉండదు. నేను ఎంత భయపడి చేస్తాను తెలుసా? పరలోకంలో ఏమైనా అడిగినప్పుడు మనం చెప్పలేకపోతే సిగ్గుపడిపోవాలి అందరిలోనూ అని అనుకుంటాను నేను. ఇది మందిరం కాదు, ఇది పరలోకం అంటే. మహామహులు భక్తులు, అమ్మా జాగ్రత్త, ఈ పాటలే సగం వాక్యాన్ని నేర్పిస్తున్నాయి. ఒక్కడు చాలు అన్నాడు దేవుడు. మరి అయినా నోవహు అందరికీ అవకాశం ఇచ్చాడు. అలాగే దైవజనుడు కూడా మోషేను దేవుడు అంటాడు, ఈ జనాన్ని తప్పుకో, నేను ఒక్క నిమిషంలో నాశనం చేస్తాను,
నీ ఒక్కడవు ఉంటే నాకు చాలు అన్నాడు. కానీ మోషే ఒప్పుకున్నాడా? లేడు. ప్రియులారా, అటువంటి దైవజనుణ్ణి దేవుడు కాపాడాడు. నువ్వు దేవుని చేత కాపాడబడ్డావు. ప్రమాదము తప్పింది, అపాయము తప్పింది, మరణము తప్పింది, కీడు తప్పింది అంటే దేవునికి ఎంత రుణపడి ఉండాలి నువ్వు. వాళ్ళు చచ్చిపోయారమ్మా, వీళ్ళు చచ్చిపోయారు, మరి నువ్వు బతుకున్నావు కదా, ఎంత రుణపడి ఉండాలి. దేవుని బిడ్డ ఇస్సాకు బలిపీఠం ఎక్కాడు, మరణం తప్పింది. తప్పిందా? తప్పింది. ఎంత కృతజ్ఞత, ఎంత రుణపడి ఉన్నాడు దేవునికి. ఆయన చివరి దినాల్లో గుడారంలోనే ఉండిపోయాడంట, బయటికి రాలేదంట ఆయన. అర్థమైందా? దేవునితోనే గడిపాడు. ఇక ఒకప్పుడు చచ్చిపోవలసిన వాడిని, త్రుటిలో తప్పింది నాకు బలి, మరణం, దేవుడు ఈ భాగ్యం ఇచ్చాడు చాలు అని గుడారంలోనే గడిపిన వ్యక్తి ఇస్సాకు. దేవుని బిడ్డ వాక్యంలో చూస్తూ ఉన్నప్పుడు మరి ఆ జమ్ము పెట్టిని ఏటిలో ఉంచగా అది ఫరో కుమార్తె స్నానానికి వచ్చారు అంట. ఒక నిమిషం. మరి రాజు యొక్క కూతురు, అమ్మా, రాజు యొక్క కూతురు మరి నదుల్లో స్నానం చేస్తారా, గదుల్లో స్నానం చేస్తారా? రాజకుమార్తెలు అమ్మా గదుల్లో చేస్తారు. నదుల్లో ఎక్కువగా సామాన్యులు స్నానాలు చేస్తారు. ముఖ్యంగా రాజవంశంలో ఉన్నటువంటి స్త్రీలు. ప్రియులారా, ఆ నైల్ నదికి మేము వెళ్ళాం. ఆ నదిలో 1 గంట సేపు ఆ ఫరోనిక్ ఐలాండ్లో, మరి ఆ ట్రిప్లో మీరు ఎవరు వచ్చారో తెలియదు కానీ తిరిగినప్పుడు అవన్నీ కూడా ఎక్కడెక్కడ స్నానం చేశారు అవన్నీ కూడా అక్కడ కట్టి మనుషుల్ని పెట్టి ఇప్పుడు కూడా చూపించారు. సో నిజానికి ఈ చరిత్ర వేరు. స్నానమునకు అని ఒక మాటతో పోయింది కానీ అది ఏ స్నానం? అదే స్నానము. ఒక్క నిమిషం నేను చెప్తాను. ప్రజలందరూనంట మరి మొన్న గంగా నదిలోనికి వెళ్ళి కుంభమేళాలో బాగా స్నానాలు చేసి వచ్చారు. ఇంకో 2 ఏళ్ళలో ఇక్కడ వస్తుంది. అప్పుడు ప్రతివుడును పుసల స్నానం చేసావా, ఎవడు కనబడినా ఎవడు మాట్లాడుకున్నా ఆ మాటే ఉంటుంది ఆ 10 రోజులు. ఎన్నిసార్లు? ఒకసారి. సో ఈ ఊరోళ్ళకి మరీ యావ ఎక్కువ. ఓకే, లీవ్ ఇట్. అంటే వాళ్ళు ఇంట్లో స్నానం చేయరా? ఈ ఫరో కుమార్తె ఏ విధమైన స్నానం చేయడానికి వెళ్ళింది అంటే, దేవుని బిడ్డ జాగ్రత్తగా విను, ఆమెకు పిల్లలు లేరు, సంతానం లేదు ఆమెకు. ఈ సంతానం లేదు కనుక నదిని ఒక దేవతగా పూజించుకుంటారు. మన గోదావరిని, గంగాను పూజించినట్టుగా ఐగుప్తులో మొదలైంది ఇదంతా కూడా. ఏమని పూజిస్తుందంటే, వారం వచ్చి 7 మొలకలు ములుగుతానమ్మా, నువ్వు నాకు నైలమ్మా, నాకు ఒక బిడ్డను ఇవ్వాలమ్మా అని. ఏమో ఆవిడికి ఆ వారాలు పూర్తయినాయేమో, ఆ రోజు పిల్లోడి కేక వినబడింది. అప్పుడు అనుకుంది, ఈ నైలు నదే నాకు బిడ్డను ప్రసాదించింది ఈ రూపంలో. లేకపోతే వీడు ఐగుప్తీయుల పిల్లలలో ఒకడు లేదా ఆ మాట అమ్మా? మరి 6వ వచనం చివర్లా, వీడు హెబ్రీయుల పిల్లలలో ఒకడు. హెబ్రీయుల పిల్లల్ని వాళ్ళ నాన్న ఏం చేయాలని చెప్పాడు? చంపేయాలి అని చెప్పాడు, నదిలో పడేయాలి అని చెప్పాడు. ఏ తండ్రి అయితే శాసనం పెట్టాడో ఆ తండ్రి బిడ్డ ద్వారానే మోషేను బతికించుకున్నాడు దేవుడు. అమ్మ, మోషేను తీసింది ఇశ్రాయేలీలు కాదు, ఐగుప్తీయులు. చూడండి, ఇందులో చాలా ట్విస్టులు ఉంటాయి. అర్థమైందా? వీడు హెబ్రీయుల పిల్లల్లో ఒకడు అయినా కానీ మరి హెబ్రీయుడైతే ఎందుకు బతకనిచ్చావు? నువ్వు వేసేయాలి కదా, నదిలో చంపేయాలి కదా అంటే, ఈమె ఎందుకు చంపలేదంటే పిల్లల కొరకు పూజలు చేస్తుంది. అమ్మా, పిల్లల కొరకు. మీరు పిల్లల కొరకు ఈ కాలంలోనే శాలకు వస్తున్నారని అనుకుంటున్నారా?
పిల్లలు లేని వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రార్థనలకు వస్తూ ఉంటారు. పిల్లలు లేని వాళ్ళు మరి ఒకప్పుడు ఒక సిఐ గారు వచ్చేవాడు మన గుడికి. ఆయన ఇంట్లో పిల్లలు లేరంట. ఒక పాస్టర్ గారు ఒక రోజున వాళ్ళ ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్తే, క్రైస్తవులని తెలిసి ప్రార్థన చేయడానికి వెళ్తే మరి ఉయ్యాల కనబడిందంట. పాస్టర్ గారు చెప్పాడు, అమ్మ మీ ఇంట్లో ఉయ్యాల కనబడుతుంది అని. అప్పటికి డాక్టర్లు ఏమో పిల్లలు పుట్టరని చెప్పారు. సో పాస్టర్ గారేమో ఉయ్యాల కనబడుతుంది అన్నారు. సో తర్వాత పిల్లలు పుట్టారు. ప్రియులారా, అందుకని కృతజ్ఞతతో ఆయన బైబిల్ మిషన్ పాస్టర్ అన్నమాట. అందుకని మన గుడారం ఉన్నప్పుడు వచ్చి ఆ వ్యాన్ ఒకటి పెట్టి అక్కడ పోలీస్ జీప్ అక్కడ పెట్టి 2 కానిస్టేబుల్ ఉండేవారు. ఆయన లోపల కూర్చునేవాడు, మానేవాడు కాదు గుడి. ఏంటంటే దేవుడు తనకు సంతానం ఇచ్చాడు అనే ఒక నమ్మకం మన దగ్గర ఉంటారు. పిల్లలు పుట్టగానే అవుట్, ఇది తీసుకొచ్చిన ఆవిడ చెప్పదు, అమ్మా పిల్లలు పుట్టారు కదా నువ్వు మరి ఇక గుడికి రావాలి, దేవుడిని ఆరాధించుకోవాలి, ఇంకా మేళ్ళు దొరుకుతాయి అని చెప్పదు ఈవిడ. మరి ఏం చేయొచ్చమ్మా అంటే, ఆ డబ్బాలో కొందేసి వెళ్ళిపోవచ్చమ్మా, ఇంకా చాలా అయిపోయింది, నీ పని అయిపోయింది. ఆ దేవుడికి ఆయన డబ్బులు తక్కువ, అది నీ నడిపింపు కావచ్చు. కానీ దేవుని బిడ్డ ఇక్కడ హెబ్రీయుల పిల్లలని తెలిసినప్పటికీ కూడా తన బిడ్డ ఆ దేవత ఇచ్చినటువంటి బిడ్డ అని తాను నమ్మి ఒక కార్యాన్ని చేసింది. 7వ వచనం మనం చూస్తే, ఈ పిల్లవాని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీయుల్లో ఒక దాదీని అమ్మా నేను తీసుకొని రావాలా? అమ్మా ఇప్పటికిప్పుడు ఈ పిల్లవాడిని పెంచడానికి నీకు ఎవరున్నారు? నువ్వు ఎలా పెంచుతావు? షాల్ ఐ గో అండ్ కాల్ యూ ఎ నర్స్ ఫ్రమ్ ద హీబ్రూ విమెన్ టు నర్స్ ద చైల్డ్ ఫర్ యూ? ఒక నర్సును తీసుకురానా? అమ్మ నర్సుల పేర్లు బైబిల్లో ఉంది, ఓకే, డాక్టర్ల పేర్లు బైబిల్లో ఉంది. సో మన బైబిల్ అందరినీ ఎత్తి చూపిస్తుందండి. మీకు ఇవాళ ఒక ఒక ఉద్యోగం గురించి చెప్తాను. అది మీకు అంత అర్థం కాదు, కానీ బాగా చదువుకున్న పిల్లలంటే వాళ్ళకి బాగా అర్థం అవుతుంది. ఏమంది ఈమె? ఒక దాదీని తీసుకురానా అంటే ఏమంది? వెళ్ళుమని చెప్పింది. మైకులో చదవమ్మా. ఆ మైక్ దగ్గరికి లాక్కమ్మా. ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చాను. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా. చాలమ్మా. ఏం చెప్తుంది ఈవిడ? నా బిడ్డను తీసుకొని వెళ్ళి, మీకు పాయింట్ అర్థం కాకపోతే నేను చెప్పేది అర్థం కాదు. ఈ బిడ్డను తీసుకొని వెళ్ళి నా కొరకు పెంచు. ఇంతేనా? ఇంకేమైనా ఉందా? జీతం లేకుండా ఎవడు పని చేస్తాడు? ఆజ్ఞ ఇస్తే ఈవిడ జీతం లేకుండా కూడా పనిచేస్తుంది. అంటే మోషే తల్లి ఇప్పుడు జీతానికి పనిచేసే తల్లిగా మారింది. ఇంతకాలం 90 రోజులు నువ్వు పెంచవే, నీకెవడ జీతం ఇవ్వలేదు, కానీ ఇవాళ నీ బిడ్డను నువ్వు పెంచడానికి దేవుడు నీకే జీతం ఇప్పిస్తున్నాడు. మోషే తన తల్లికి ఏం తెచ్చిపెట్టాడంటే జీతాన్ని తెచ్చిపెట్టాడు. మోషేకు దేవుడు జీవితాన్ని ఇచ్చాడు, మోషే తన ఇంటికి జీతాన్ని ఇచ్చాడు. ఎంత అద్భుతమైనటువంటి సంగతమ్మా ఇది. నేను నీకు జీతం ఇచ్చేదను. కరోనా అనే జబ్బు వచ్చిన తర్వాత లోకము చాలా మారిపోయింది. ఆఫీసులు, కొన్ని కంపెనీలు, ప్రజలందరూ వెళ్ళి అక్కడ పని చేయాలంటే వ్యాధి భయం. అందుచేత వాళ్ళు ఏం పెట్టారంటే, మీరు ఇంట్లోనే ఉండి
చెప్పండి. ఇక్కడ 50% ఆ విషయాలు తెలియదు అని అనుకుంటాను. మీరు ఇంట్లోనే ఉండి పని చేయండి. దాన్ని ఏమంటారు? గట్టిగా చెప్పండి తెలిస్తే. వర్క్ ఫ్రమ్ హోమ్. ఇది బైబిల్లో నుండి వచ్చినటువంటి మాటమ్మా. ఇది ఫరో కూతురు ఏమందంటే, మా ఇంటికి వచ్చి నువ్వు పని చేయక్కర్లా, మీ ఇంట్లోనే ఉండి నువ్వు వర్క్ ఫ్రమ్ హోమ్. ఎక్కడ? మీ ఇంట్లోనే. ఈ పిల్లోడు నీకు ఇచ్చేస్తాను, మీ ఇంట్లోనే ఉండాలా, నువ్వే పెంచాలా, నువ్వే పెద్ద చేయాలా, నువ్వు మాత్రం మా ఆఫీస్కి రావక్కల. చూసావా? వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఎక్కడిది అనుకుంటున్నావు? నిర్గమకాండంలోది. ఇది ఎవడు పెట్టాడు? 2వ అధ్యాయంలోనే ఫరో కూతురు పెట్టింది. ఇంకా ఆవిడేం చెప్పొచ్చు అంటే, నువ్వు పొద్దున్నే 6 వచ్చేయాల, సాయంత్రం దాకా ఉండాలా, వీడు మంచి అడ్లన్నీ చూడాలా, స్నానపానాలు పాలివడాలు అవి ఇవి అని కూడా చూసి నువ్వు రాత్రికి పోవాలా అనల్లా. మీ ఇంట్లోనే ఉండు, మీ ఇంట్లోనే పనిచేయి, జీతం మాత్రం నేను ఇస్తాను. ఏమంటారు దీన్ని? వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారు. ఎంత గొప్ప గ్రంథం అమ్మా బైబిల్ గ్రంథం. ఇందులో లేని విషయాలు ఉండవు. ఒక ఏదైనా కార్యక్రమం మొదలైనప్పుడు ఇది బైబిల్లో ఉందా అని నువ్వు వెతికితే బైబిల్లో ఖచ్చితంగా అది ఉంటుంది. ఇవాళ మానవులు చేసే ఈ ఉద్యోగాలు కానీ పనులు కానీ ఇవన్నీ కానీ దేవుని బిడ్డ బైబిల్లో ఉన్నవే అమల్లోనికి వచ్చాయి, ఆచరణలోనికి వచ్చాయి. దేవునికి మహిమ. సో ఇది మోషే యొక్క జన్మము. మరి చాలా సందర్భాల్లో మనం ఇతర విషయాలు మనం ధ్యానించి నేర్చుకొని ముందుకు సాగిన వారము. ప్రియులారా, ఈ అధ్యాయం చివరి భాగంలోనికి మనం వస్తే, ఈ 2వ అధ్యాయము చివరి భాగంలోనికి వస్తే, మరి జరిగిన సంఘటన బట్టి మిద్యానుకు వెళ్ళాల్సి వచ్చింది మోషే. 40 ఏళ్ల వయసులో మిద్యానుకు వెళ్ళి, మరి 40 ఏళ్ళు ఆ మోషేకు పెళ్ళి అవ్వలేదా? అవలేదు. అంటే ఆ కాలంలో వయసులు పెద్దవి కనుక ఇండియాలో లాగా 15-16 పెళ్ళిళ్ళు చేసే సంస్కృతి లేదమ్మా. ఈవెన్ ఈజిప్ట్లో కూడా లేదు. సో బహుశా మోషే ఇంకా అక్కడ ఉండుంటే పెళ్ళవునేమో, దేవుడే పంపించేశాడు. ఒక రాజకుమార్తెతో వివాహం జరిగేదేమో, కానీ దేవుని ఏర్పాటులో ఉన్నవారు రావాలి గనుక దేవుడు మిద్యానుకు పంపించాడు. మిద్యానులో 40 ఏళ్ళు దేవుడు తర్బీదులో ఉంచాడు. భార్యనిచ్చాడు, బిడ్డలనిచ్చాడు. దేవుని బిడ్డ మరి అన్యురాలిని వివాహం చేసుకున్నాడు. అన్యురాలంటే యూదులు కాని వారు అన్యులు. అలాగే యేసుక్రీస్తు ప్రభు రేపు రాకల్లో అన్యురాలిని వివాహం చేసుకుంటాడు. అన్యురాలంటే యూదులు కాని వారిని. ప్రియులారా, మరి మనం యూదులు కాము, కానీ దేవుడు మనలను పెండ్లి కుమార్తెగా ఆయన సిద్ధం చేసి, దేవుడు నేను యూదుల్నే చేసుకుంటాను అంటే మనందరం పోయినట్టే. కానీ మోషే అన్యురాలిని పెండ్లి చేసుకున్నట్టుగా ప్రభు మరి ఆ యూదేతరులను, యూదులు కాని వారిని ఆ పెండ్లి కుమార్తెగా సిద్ధం చేసుకొని ఆయన వివాహం చేసుకోబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ. అట్టి మహిమ వివాహానికి సిద్ధపడదాము. సిద్ధపడే ప్రార్థనలు చేయొచ్చు, కార్యక్రమాలు చేసుకుంటూ దేవుని కృప ద్వారా ముందుకు సాగిపోదాం. అటువంటి భాగ్యము ప్రభు మన ఒక్కొక్కరికి దయచేయునుగాక. ఆమేన్. ప్రియులారా, రేపు జూలై 3వ తేదీ